వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలోని గొల్లకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చింతల సమత బరిలో నిలిచారు. గ్రామ ప్రజలు ఆశీర్వదించి అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని సమత విజ్ఞప్తి చేశారు. సమత మాట్లాడుతూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఒక మహిళగా మహిళల బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యం అన్నారు. గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చింతల సమత గొల్లకుంట గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీరే గొల్లకుంట గ్రామ సర్పంచ్ గా నేను రాబోతున్నాను. మీ గొల్లకుంట అభ్యర్థిగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతున్నాను. మీరు ఆశీర్వదిస్తే మీ గ్రామ పంచాయతీగా నన్ను గెలిపిస్తే మీకు ఎల్లవేళలా తోడుండి మీకు ఎన్ని కావలసిన సేవలను అందిస్తానని తెలియజేస్తున్నాను. ఏ సమస్య వచ్చినా గానీ మీకు మా మామగారి ఆశయాల మేరకు నేను మీకు అన్ని సేవలను అందిస్తానని తెలియజేస్తున్నాను. మీరు మా యందు దయతలిచి మీరు మా బ్యాట్ గుర్తుపై ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నియోజకవర్గం అక్కనపేట మండల కేంద్రంలోని కొల్లకుంట గ్రామంలో మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి చింతల సమత గారితో మాట్లాడుతున్నాం. వారి మామగారు అయినటువంటి BCCL అధ్యక్షుడు చింతల బాలరాజు గారితో ముందు తనతో మాట్లాడుతున్నాం. ఈరోజు గొల్లకుంట గ్రామాన్ని అభివృద్ధి చేసే కొరకు నేను అక్కన్నపేట మండల్ కాంగ్రెస్ పార్టీ BCCL అధ్యక్షులు చింతల బాలరాజును మరి గత 82 సంవత్సరం నుండి రాజకీయంగా గ్రామానికి కృషి చేయాలనే ఆశతో గ్రామంలో ఎన్నో ప్రజల వద్దకు ఉంటూ ప్రజలను కష్ట సుఖాలను తెలుసుకుంటూ మరి ఏదైతే గ్రామాన్ని మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కొరకు నా ఆశయం ఏదైతే ఉన్నదో మరి దాని కొరకు నేను అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా గ్రామానికి సర్పంచ్నై గ్రామాన్ని అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో నేను కృత నిశ్చయంతో ఉన్నాను. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఏదైతే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయో మరి ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా నేను ప్రజలకు సేవ చేసినాను. మరి కొత్తగా గ్రామ పంచాయతీ అయిన తర్వాత కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసే కొరకు పోటీలో ఉన్నాను. పోటీలో ఉండి చాలా కష్టపడి అతి కొద్ది తేడాలో ఓడిపోవడం జరిగింది. మరి అదే కృత నిశ్చయంతో ప్రజలకు సేవ చేద్దామనే దాని పట్టుదలతోటి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే పట్టుదలతో ఉన్నాను. మరి అదృష్టవశాత్తు సంవత్సరం క్రితం నా భార్య చనిపోవడం జరిగింది. అది మీ అందరికి తెలుసు. కాబట్టి రిజర్వేషన్ పోవడంతో కొంచెం సందిగ్ధం పడడం జరిగింది. మరి మళ్ళీ కొంచెం బ్రేక్ పడ్డది ఎలక్షన్ కు. తర్వాత కూడా రిజర్వేషన్ మారుతుందో ఏమో అనే ఆశతో కూడా ఆశించడం జరిగింది. అయినా కూడా రిజర్వేషన్ అది PC మహిళకే రావడం జరిగింది. మరి ప్రజల సేవకు చేయడానికి నేను కృతనిశ్చయంతో ఉన్నాను కాబట్టి మరి మా కోడలైన చింతల సమతను నేను బారిలో దించడం జరిగింది. మరి అది కూడా పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలతోటి మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నేను మా కోడలను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి నన్ను ఆదరించి మీరు మా కోడల గారికి ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మా కోడలు చింతల సమత గారిని మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపైన వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటూ మరి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ పోయిన ఏదైతే TRS గవర్నమెంట్ ఉందో మరి ఆ గవర్నమెంట్ ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే కొన్ని అభివృద్ధి పనులు ఆగిపోయినాయో వాటిని కూడా
చేద్దామనే కృతనిశ్చయంతో మరి నేను ఈ గత 2 సంవత్సరాల నుండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి కూడా నేను గ్రామం కొరకు సేవ చేస్తూనే ఉన్నాను. మరి ఏదైతే బడి కాడ స్కూల్ కాడ ఒక బోరు ఉంటే ఆ బోరు కనుమరుగైపోవడం జరిగింది. మరి ఆ బోరుకు మంత్రి గారిని అడిగి దానికి ఒక మోటార్ తెచ్చి అది కూడిపోయినా కూడా ప్రెస్సింగ్ చేసి ఆ మోటార్ పెట్టడం జరిగింది నా సొంత డబ్బులు పెట్టి. మరి ఇంకా సరే సొంత డబ్బులు పెట్టినా కూడా బిల్లు వస్తుందా అనే దాని మీద పెట్టడం జరిగింది. అది వస్తుందా రాదా తర్వాత ముచ్చట కానీ ఇంకా కూడా మన గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీలు కూడా ఫర్నిచర్ పెట్టడం జరిగింది. మరి ఇంకా నేను మా కోడలు గెలిస్తే కోడలు తోడుతో సహా నేను కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసే కొరకు ఏదైతే వీధి దీపాలైనా మరి మన గ్రామ పంచాయతీ నుండి మల్లన్న టెంపుల్ దాకా ఇరువైపులా మన వీధి దీపాలు స్తంభాలు వాయించి పాతిపిచ్చి మరి వీధి దీపాలు వేస్తాను. మరి అదే విధంగా మొన్ననే ఒక అంగన్వాడీ బిల్డింగ్ తేవడం జరిగింది. దాన్ని కడదామంటే కొంచెం గ్రామంలో జాగలేక అది లాప్స్ అవుతుందని చెప్పి దాన్ని గ్రామ పంచాయతీ దగ్గర ముగ్గు వేసి దాన్ని ఆపుకోవడం జరిగింది. అది మీ అందరికి తెలుసు. దాన్ని ప్రజల అభిప్రాయం మేరకు గ్రామంలో ఎక్కడ కట్టాలనో చూసి దాన్ని గ్రామంలో పిల్లలకు అందుబాటులో ఉండేట్టు కడతాను. మరి ఇంకా కూడా మహిళా సోదరిమణులకు మహిళా సంఘాలు ఏదైతే ఉన్నాయో వారికి మహిళా సంఘం బిల్డింగ్ రావడానికి కృషి చేస్తాను. మరి మంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి గారితో సహాయం తీసుకొని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని మీ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. ఏ సమస్య ఉన్నా కూడా నాకు వేరే ఇంకా పనేం లేదు, ప్రజా సేవ కొరకే నేను ఉన్నానని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గొల్లకుంట గ్రామ ప్రజలారా మీరందరూ నన్ను ఆదరించి మా కోడలను గెలిపియాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించాలని చెప్పి, ఎందుకంటే మా సతీమణి చనిపోవడం జరిగింది, మరి దానికి మీరు ఆదరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.